హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మీకు ఇప్పుడు ఈ వీడియోలో ఇరీస్ బ్రాడ్వే అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదైతే మాల్ అవుట్ సైడ్ వ్యూ ఫ్రెండ్స్. ఇక మనం మాల్ లోపలికి వెళ్దామా? మీరు కూడా నాతో పాటు వచ్చేయండి, మొత్తం ఫుల్ టూర్ చేసేద్దాం ఈరోజు. ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ సావీ అని అయితే ఇన్నర్స్ షాప్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫైర్ ఫాక్స్ సైకిల్ షాపు, ఆ తర్వాత వచ్చేసి రిలయన్స్ స్టోర్ అయితే పెద్దది ఉంది ఫ్రెండ్స్. ఒక కిడ్ షాప్ కూడా ఉంది టాయ్స్ది. ఇంక ఇది పోతే ఒక రెస్టారెంట్ ఉంది, అది మొత్తం ఫుడ్ డ్రింక్స్ అన్నీ కలిపి ఉంటాయి ఫ్రెండ్స్ అందులో. కాకపోతే హాఫ్ పార్ట్ మొత్తం రిలయన్సే ఆక్యుపై చేసుకుంది ఈ ఫ్లోర్లో. ఇంక ఈ చిన్న చిన్న షాప్స్ ఉంటాయి. ఇప్పుడే జస్ట్ ఇక్కడ వాన పడి తగ్గిపోయింది ఫ్రెండ్స్, అందుకే ఈ షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. స్మాల్ స్మాల్ మేళా టైప్లో పెట్టారు షాప్స్. ఇక మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళిపోతే అక్కడ లాస్ట్కి అయితే ఒక డోనట్ షాప్ ఉంది ఫ్రెండ్స్. ఓల్డ్ మొబైల్స్ రీసేల్ షాప్ ఒకటి ఉంది, మెడికల్ ఉంది. ఇంక ఇవన్నీ దాటితే ఫుడ్ పాయింట్సే ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ మాల్లో అయితే. మెయిన్గా కేఎఫ్సి చాలా పెద్దది ఉంది, పిజ్జా హట్ ఉంది. ఇంకో ఇలా ఎక్కడ పడితే అక్కడ ఇన్నర్ షాప్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. జాకీ చూడండి ఇక్కడ ఉంది. కేఎఫ్సి చాలా పెద్దది, కింద డైనింగ్ ఉంది, పైన టేక్ అవే ఉంది ఫ్రెండ్స్. చాలామంది డెలివరీ బాయ్స్ అంతా ఇక్కడే వచ్చేస్తున్నారు ఇప్పుడు ఈ టైంలో. ఆఫ్టర్నూన్ 3-4 అవుతుంది నేను ఈ వీడియో తీసే టైంకి. ఇంకా కింద మేళా టైప్ షాప్స్ ఉన్నాయి కదా, అక్కడ లేడీస్ ఐటమ్స్, కిడ్స్ టాయ్స్. ఒక షాప్ అయితే చట్నీ అప్పడాలు కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్, అన్నీ తక్కువ రేట్లో ఉంటాయి. ఇంకో చూడండి ఇక్కడ ఒక పెద్ద పిజ్జా హట్ ఉంది, ఇది చాలా బాగుంటుంది. లోపల డైనింగ్ ఉంది, టేక్ అవే ఉంది, రెండు అవైలబుల్ ఉన్నాయి. సాటర్డే కాబట్టి చాలా ఆఫర్స్ పెట్టారు. ఇంకా ఇటు చూడండి, ఈ కార్నర్ నుంచి మాల్ వ్యూ కూడా చాలా బాగా అనిపిస్తుంటుంది. అంత డెకరేషన్ చేశారనమాట. మొన్నే ఫ్రెండ్షిప్ డే అయింది కదా, సో ఆ డెకరేషన్ అంతా బాగా అయింది. కాకపోతే మొత్తం వాటర్గా కింద బురదగా ఇరిటేటింగ్ ఉంది ఫ్రెండ్స్. చూడండి అక్కడ అందరూ క్లీన్ చేస్తున్నారు, సైడ్ నుంచి జనాలు వెళ్తున్నారు, అట్లుంది. కింద మొత్తం తడి అయిపోయింది ఫ్లోర్ అంతా. డిజిటల్ షాప్స్ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ మాల్లో. అంటే మొబైల్ రిపేర్ అనుకోవచ్చు, వాచ్ రిపేర్ అనుకోవచ్చు. 2-3 షాప్స్ అయితే నేను చూశాను. ఇంకా చూడండి అన్నీ ఇట్లా ఫుడ్ ఉన్నాయి అవుట్లెట్స్, కానీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మోమోస్ ఉంది ఇక్కడ. అటు సైడ్ వెళ్తే హల్దీరామ్ కూడా ఉంది. చూడండి ఈ డిజిటల్ వరల్డ్ నేను చెప్పింది ఇదే అనమాట. చాలా పెద్ద షాప్ ఉంది, ఇంట్లో మొబైల్స్ అన్నీ దొరుకుతాయి, గ్యాడ్జెట్స్, యాక్సెసరీస్. చాలామంది వచ్చారు కస్టమర్స్, సాటర్డే కదా. ఇంక ఇటు నుంచి రైట్ సైడ్ వెళ్ళిపోతే మనము మ్యాక్స్ ఉంటుంది. మ్యాక్స్ చాలా పెద్దది ఫ్రెండ్స్, 2 ఫ్లోర్స్లో స్ప్రెడ్ అయి ఉంది. కింద లేడీస్ కలెక్షన్ ఉంటుంది, పైన ఏమో కిడ్స్ కలెక్షన్ ఉంటుంది. నేనైతే చాలాసార్లు ఇక్కడ షాప్ చేశాను, నాకు చాలా మంచి అనిపించింది. ఇంకొద్ది రైట్ సైడ్ వెళ్ళిపోతే మళ్ళీ గ్యాడ్జెట్ షాపు, లైక్ ఫోన్ రిపేర్, మొబైల్ రిపేర్, యాక్సెసరీస్, అట్లా ఒక షాప్ ఉందన్నమాట ఎండులో. చాలామంది చూడండి వచ్చి మొబైల్స్ కొంటున్నారు ఇప్పుడు ఈ టైంలో ఇక్కడ. ఇటు నుంచి రైట్ సైడ్ వెళ్ళిపోతే మాల్ది బ్యాక్ సైడ్ వ్యూ వస్తుంది. ఇది చాలా ఎంటీ ఉంది. ఇక్కడ వాన పడితే నిల్చోడానికి కూడా కొద్దిగా ప్లేస్ ఉందన్నమాట. సో ఒక ఎంటీ షాప్ కూడా ఉంది. ఇట్లాంటి గుర్గాంలో ఖాళీ మాల్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. గోస్ట్ మాల్స్ అని అంటారు అనమాట. ఎక్కడ పడితే అక్కడ మాల్స్ కట్టేసి పెట్టేస్తారు. జనాలేమో ఇవాళ రేపు బ్లింకిట్లు అవి ఇవి చేసుకొని ఎక్కడ రారు. చూడండి ఇక్కడ వావ్ మోమో ఉంది, దీని పక్కనే హల్దీరామ్స్ ఉంది ఫ్రెండ్స్. హల్దీరామ్కి అయితే ఇంకా 24/7 ఫుల్ కస్టమర్స్ ఉంటారు. లోపలికి వెళ్తే ప్లేసే ఉండదు అనమాట. ఒక్కొక్కసారి ఆర్డర్ కూడా తీసుకోరు, అంత బిజీగా ఉంటుంది. ఇంక ఈ వాన వెదర్లో అయితే నాకు పోబుద్ది కాదు ఫ్రెండ్స్. అక్కడ వెళ్ళగానే ఇంకా కర్డ్ స్మెల్, బటర్ స్మెల్ వస్తుంటే నాకు అది పడదు. కాకపోతే ఇట్లా రెడీ టు ఈట్ ఫుడ్స్ ఉంటాయి కదా, స్వీట్ బాక్సెస్, అలాంటివి నేను తెచ్చుకుంటా చాలా మటుకు. చూడండి ఇది మాల్ ఫ్రంట్ వ్యూ ఎంత బాగుందో. ఇటు నుంచి అవుట్ సైడ్ కూడా వ్యూ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి మేలాస్ ఇప్పుడు ఓపెన్ చేసి ఉన్నాయి. లేడీస్ కుర్తాస్ కూడా అక్కడ ఉన్నాయి, లేడీస్ యాక్సెసరీస్ లైక్ హెయిర్ బ్యాండ్స్ అవి ఇవి దొరుకుతున్నాయి. ఇంకా ఈ పైకి వచ్చేస్తే ఇది మోమోస్ పాయింట్ది డైనింగ్ అనమాట. కింద మనం మోమోస్ పాయింట్ చూసాం కదా, ఇది 3rd ఫ్లోరు వ్యూ దాందే. కిందేమో టేక్అవే ఉంది, పైన డైనింగ్ ఉందన్నమాట. ఇంకా ఇటు నుంచి వచ్చేస్తే మాంటెక్లారో షాప్ ఒకటి ఉంది ఇక్కడ, అది ఉందండి మిస్టర్ డిఐవై.
ఇదైతే ఇంక పిల్లల ఫేవరెట్ అనమాట. చాలామంది పిల్లలొచ్చేసి ఇక్కడే వాళ్ళకి గావాల్సిన ఐటెమ్స్ అన్నీ కొనుక్కుంటుంటారు. ఇది మాంటే క్లారో ఉంది. ఇంకొక చిన్న స్మాల్ కిడ్స్ స్టోర్ గూడా ఉంది ఫ్రెండ్స్. స్మాల్ కిడ్స్ యాక్సెసరీస్, క్లాత్స్ అవి దొరుకుతాయి గదా! అలాంటిది ఒక పెద్ద షాప్ ఉంది చూడండి. సైకిల్స్ అన్నీ బెట్టున్నాయి లోపల. బేబీ హగ్ దాని నేము. ట్రాలీస్ ఉన్నాయి, స్వింగ్ ఉంది. అన్నీ 50% ఆఫ్‌లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఇటు నుంచి వెళ్తేనేమో ఒకటి సెలూన్ ఉంది. బిగ్ సెలూన్, లేజర్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్, అన్‌కవర్ దాని పేరు. సో చాలామంది అయితే సండే రోజు ఇందులోనే వచ్చి రష్‌గా వెయిట్ చేస్తుంటారు వాళ్ళ టర్న్ ఎప్పుడొస్తదా అని. ఎక్కడైనా మాల్‌లో కంపల్సరీ ఒక సీఏ ఆఫీస్ ఉంటది. ఒకటిది హెయిర్ క్లినిక్ ఉంటది. ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్. ఇక్కడైతే ప్రతి మాల్‌లో కామన్ అది. చూడండి ఇక్కడ నుంచి వ్యూ ఎంత బాగుందో డౌన్ సైడ్‌కి. చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. నేను పైన తీసేటప్పుడు వాన పడలే ఫ్రెండ్స్. నేను అనుకున్న లాస్ట్‌కెళ్ళి ఒక రీల్ లాగా తీద్దాము మంచిగా బేస్మెంట్ వ్యూ అని అనుకుంటే సడన్‌గా అప్పుడే వాన పడ్డది. తీయడం కుదరలేదు. ఏం పర్లేదు, మళ్ళీ నెక్స్ట్ టైం వస్తాను. వచ్చి రీల్ తీసి పెడతాను ఫ్రెండ్స్. కంపల్సరీ చూడండి. చూడండి ఈ సెలూన్‌లో అయితే స్పా కూడా ఉన్నట్టయితే నాకు అనిపిస్తుంది వ్యూస్ చూస్తుంటే. ఇక్కడ నుంచి బార్బెక్యూ నేషన్ వ్యూ ఉంది అవుట్ సైడ్‌కి. ఇటువైపు వస్తే రైట్ సైడ్ పైన చూస్తే ఇరీస్ బ్రాడ్వే నేమ్ కనిపిస్తది మనకు. సో ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత నేను ఫైనల్లీ కిందికి వెళ్దాం అనుకున్నా. కానీ మళ్ళీ నాకు కిడ్స్ ప్లే ఏరియా కనిపించింది పైన. అదొచ్చేసి కాస్మిక్ కింగ్డమ్ అని అయితే ఉంది. దాని ముందు ఒక ఫ్రంట్ వ్యూలో ఓపెన్ వ్యూలో ఒక మంచి రెస్టారెంట్ ఉంది. దాని నుంచి లోపలికి వెళ్తే ఇట్లా బ్యాంక్వెట్ హాల్ టైప్లో పార్టీస్ చేసుకోవచ్చు కదా, అలాంటిది ఒకటి కనిపించింది. ఇంకా అది క్రాస్ చేసి వెళ్ళిన తర్వాత కిడ్స్ ప్లే ఏరియా ఉంది. కిడ్స్ ప్లే ఏరియాలో కూడా చూడండి నేను చెప్పానా బ్యాంక్వెట్ హాల్ ఇక్కడ ఉందన్నమాట. అంటే పార్టీ చేసుకోవచ్చు, మళ్ళీ అక్కడే ఫుడ్ పెట్టుకొని తినేయచ్చు అనమాట గెస్ట్లు. రెస్టారెంట్ టైప్లో లెఫ్ట్ సైడ్ వ్యూ ఉంది. మళ్ళీ రైట్ సైడ్ వచ్చేసి కిడ్స్ ప్లే ఏరియా ఉంది. ఒకటేమో స్మాల్ కిడ్స్ ఉంది ప్లే ఏరియా, ఒకటేమో ఇదేమో వచ్చేసి బిగ్ కిడ్స్కి అప్ టు 14 ఇయర్స్కి అనమాట. ఇది ట్రాంపోలీను. మళ్ళీ స్మాల్ కిడ్స్కి వచ్చేసి ఇట్లా బాల్స్ వదిలేసి బాల్స్లో ఆడుకుంటారు కదా, అలాంటిది ఒకటి ఉందన్నమాట. ఇది జస్ట్ ఒక ఏజ్ వరకు, ఒక హైట్ వరకు పిల్లలు ఆడుకునేది ఫ్రెండ్స్. పేరెంట్స్ పిల్లల్ని ఇందులో వదిలేయచ్చు. హ్యాపీగా రెస్టారెంట్లో కొద్దిసేపు లంచో డిన్నరో చేయొచ్చు. ఆలోపు పిల్లలు ఆడుకొని బయటకు వచ్చేస్తారు. ఇద్దరు పనులు అయిపోతాయి. నేను అడిగాను 1 అవర్ రేట్ ఎంత కిడ్స్ని వదిలేయడానికి అంటే 700 అని అయితే చెప్పారు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇరీస్ బ్రాడ్వే మాల్ అయితే. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.